అన్నంలోకి ఈ కోడిగుడ్లు తాలింపు వేసుకొని తింటా ఉంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందన్నమాట. చూడండి, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడే అన్నం తీసుకొని కొంచెం ఇట్లా మనం తిన్నామనుకోండి ఎంత టేస్ట్గా అనిపిస్తుంది చెప్పండి. లాంగ్ వీడియో అప్లోడ్ చేసి 2 వీక్స్ అయింది. డైలీ ఏమో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. మనము లాంగ్ వీడియోస్ కంపల్సరీగా వీక్లీ ఒకటైనా అప్లోడ్ చేయాలన్నమాట. ఈరోజు మీ ముందుకు కోడిగుడ్డు తాలింపుతో అయితే వస్తున్నానమాట. కొంతమంది కోడిగుడ్డు పొరుటు అంటారు కదా, మేమైతే కోడిగుడ్డు తాలింపు అంటాము. ట్రేలో పెట్టానండి మొన్న తీసుకొచ్చి. 1 వీక్ అంతా అయిపోస్తామన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టడం లేదు ఇప్పుడు. ఇంకా కోడిగుడ్డు తాలింపు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. కోడిగుడ్డు తాలింపుకు కావలసిన పదార్థాలు చూడండి. పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి 2 కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఇలా చిన్నవిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు పంటి కింద ఈ పచ్చిమిర్చి పడితే చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట కోడిగుడ్డు తాలింపు. ఇంకా తయారీ విధానం అయితే చూసేద్దాము, ఓకేనా. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఇంకా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు ఇవన్నీ కొద్దిసేపు నూనెలో వేయించుకోవాలన్నమాట. ఆవాలు, కరివేపాకు చిటపట అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎంత మంచిగా వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుంది కోడిగుడ్డు తాలింపు. ఇవి కొద్దిసేపు వేయించుకుందాము. పచ్చిమిర్చి కొంచెం బాగా వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. కొట్టి పెట్టుకున్న కోడిగుడ్లను అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఎందుకు కొన్ని ఆనియన్స్ కట్ చేశానంటే, ఎక్కువ ఆనియన్స్ కట్ చేసి మనము ఈ కోడిగుడ్డు తాలింపు చేసామంటే పెద్దగా టేస్ట్ ఉండదన్నమాట. ఇప్పుడు దీన్ని ఏమాత్రము గంటితో అట్లా ఇట్లా అనకుండా అట్లనే పెట్టేసినాం అనుకోండి, కొంచెం ఎట్లా వస్తుందంటే ఆమ్లెట్ లాగా వస్తుంది. ఇలా మనము అన్నంలోకి వేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనం ఇట్లా అట్లా కలిపేస్తే పొడి పొడి అయిపోతుంది అనమాట. ఆ టేస్ట్ కన్నా ఇలా చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది తినేదానికి కూడా. కోడిగుడ్డు తాలింపు నేను ముందుగా ఎందుకు ఉప్పు వేయలేదంటే, ఎప్పుడైనా సరే మనం ఆనియన్స్ వేయించుకునేటప్పుడు సాల్ట్ వేయకూడదు ముందే. ఎందుకంటే ఆనియన్స్ వేగవు ఎక్కువ. ఆనియన్స్ కొంచెం బాగా నూనెలో వేగిన తర్వాతే మనం సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు కోడిగుడ్డు తాలింపుకు. ఇట్లా సింపుల్గా తయారు చేసుకోవడమే, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కోడిగుడ్డు తాలింపు ఇంకా కొంచెం టేస్ట్గా రావాలంటే లాస్ట్లో ఏం చేయాలంటే, మనము ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటాం కదా పచ్చిమిర్చి, ఇవి పైన ఇట్లా వేసుకోండి. చాలా కాదు, ఏదో 2-3 పీసులు మాత్రమే. అది తినేటప్పుడు ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా సింపుల్ అన్నమాట కోడిగుడ్డు తాలింపు. చూసారా, ఇలా పలుకులు పలుకులుగా ఉంటే తాలింపు తినేదానికి కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి. ఇంకా చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అదే ఆనియన్స్ ఎక్కువ వేసుకొని గుడ్డు తక్కువ వేసుకున్నాం అనుకోండి, ఇలా ఉండదన్నమాట. జస్ట్ ఆనియన్సే కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇట్లా చేయండి ఒకసారి, చాలా టేస్టీగా అనిపిస్తుంది మీకు.